వచ్చేసాం. ఇది బీచ్ ఎంట్రన్స్ అన్నమాట. అది పార్కింగ్ ఏరియా. సో అక్కడ మా కార్ పార్క్ చేసాము. సో ఇదంతా పార్కింగ్ ఏరియానే. ఇలా వస్తే ఎంట్రన్స్ ఉంటుంది. చాలా బాగుంది ఎంట్రన్స్. ప్లెజెంట్గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది రిసార్ట్. అంటే రూమ్స్ ఉంటాయి అన్నమాట, పైన కిందవి. మేము తీసుకున్నది ఎగ్జిక్యూటివ్ రూమ్ అనమాట, కింద ఉంటుంది. 2 adults + 1 చిల్డ్రన్ తీసుకున్నాం మేము. అండ్ ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా. అండ్ ఓపెన్ ప్లేస్ మిడిల్లో ఇచ్చేసి స్విమ్మింగ్ పూల్ పెట్టి పక్కన రూమ్స్ ఇచ్చాడు. చాలా బాగుంది. ఆ పైన ఉన్నది రెస్టారెంట్. సో ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది తినాలి అనుకుంటే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట. 7:30 to 10 AM వరకు ఉంటుంది. సో ఇక్కడ చిల్డ్రన్స్కి అండ్ పెద్దవాళ్ళకి సపరేట్గా ఇచ్చారు స్విమ్మింగ్ పూల్. వ్యూ అయితే ఎలా ఉంటుంది. అండ్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 10 AM అన్నారు. ఈవినింగ్ 3:30 to 7 PM అంట. సో స్విమ్మింగ్ పూల్ అలో. రిమైనింగ్ టైమ్స్ క్లోజ్లో ఉంటుంది. నైస్ అట్మాస్ఫియర్. చిల్ అవ్వడానికి బాగుంటుంది, ఫ్యామిలీకి బాగుంటుంది, మామూలుగా కపుల్స్కి బాగుంటుంది. నైస్ సైడ్ ప్లేస్ అనమాట రిసార్ట్లో. ఇక్కడ ఏంటంటే ఏం కవర్ చేశారంటే కిడ్స్ ప్లే ఏరియా, పార్టీలో ఉన్న తర్వాత బీచ్కి వెళ్ళే బ్యాక్ ఎంట్రన్స్ కూడా ఇదే అనమాట. ఇది ప్రైవేట్ బీచ్ ఉంది కదా. సో ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. చాలా నీట్గా ఉంది. లాన్ చూడండి, పార్టీ ఏరియాకి లాన్ చాలా బాగుంది. ఇక్కడ పార్టీస్ బుక్ చేసుకొని ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్లో అక్కడ స్టేజ్ కానీ ఇచ్చేసారు. రిమైనింగ్ ఏరియా మొత్తం సిట్టింగ్ ఏరియా అనుకుంటా. చాలా బాగుంది. నైస్. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. న్యాచురల్గా లుక్, వింటేజ్ లుక్తో ఉండి లోపలేమో అంత వెస్టర్న్ అనమాట లుకింగ్ అంతా. చాలా బాగుంది. హలో. సో మేము అలా బీచ్ రిసార్ట్కి వస్తామని చెప్పాను కదా, వచ్చాము, రూమ్ తీసుకున్నాము. రూమ్ ఎలా ఉందో ఓవర్వ్యూ చూపిస్తాను. సో ఎంటర్ అవ్వగానే మనకి ఒక 2 చైర్స్ ఇచ్చారు సిట్టింగ్కి, ఒక టీపాయ్, ఒక బెడ్. సో మనము రెస్టారెంట్ కోసం ఏదైనా సర్వీస్ కోసం డైల్ చేయడానికి ఒక ఫోను, లోపల ఏమైనా చిన్న బట్టలు పెట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఫ్యాను, సెంట్రల్ AC ఉంది. మనకు బోర్ అయితే కొట్టదు, బోర్ కొట్టినప్పుడు చూడడానికి టీవీ, ఎందుకంటే మనకి టీవీ చూసే టైం ఉండదు కదా ఇక్కడ. అండ్ 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, 2 టవల్స్. సో ఇక్కడికి వస్తే మనకి డ్రెస్సింగ్ టేబుల్ అనమాట సెటప్. రెడీ అవ్వడానికి కాఫీ అండ్ స్మాల్ ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చారు, బట్ ఏమీ లేవు తినడానికి. మనకి ఇక్కడ క్లాత్స్ పెట్టుకోవడానికి కూడా ఒకటి ఇచ్చారు. అందులో ఒక చిన్న లాకర్ కూడా ఇచ్చారు. అండ్ ఇట్ సైడ్ నీట్గా ఉంది, నీట్గా కూడా ఉంది. ఓవరాల్గా అలా బీచ్ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మేము ఏంటంటే తినడానికి వెళ్తున్నాము. రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఓవరాల్ రిసార్ట్ వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా బుక్ చేసుకోండి. వస్తామని చెప్పారు కదా ఈ రెస్టారెంట్, బట్ ఖాళీగా ఉంది. మేబీ అన్ సీజన్ అనుకుంటాను, బట్ లుక్ అయితే బాగుంది. 1 o'clock అయింది. తిందామని వచ్చినాం పైకి తిందామని వస్తే ప్లే ఏరియా ఉందన్నమాట, ఇండోర్ ప్లే ఏరియా. సో వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు.
ఇప్పుడు చీరాల్లోకి వచ్చినప్పుడు ఈ బీచ్కి మనం ముందే ఎలా బుక్ చేసుకోవాలి ఒక ఓవర్వ్యూ ఇస్తాను. నేను ఎలా చేశానంటే ముందే నేను ఒక 1 వీక్ ముందు ఈ రిసార్ట్ని బుక్ చేసుకున్నాను అనమాట ఆన్లైన్లో, అలా బీచ్ రిసార్ట్. సో 50% పేమెంట్ కట్టాలి ముందే. అక్కడ మనకి రూమ్స్ టైప్స్ ఇస్తారు, సెలెక్ట్ చేసుకొని ఆ రూమ్ టైప్ని బట్టి పర్సన్స్ బట్టి టైప్ సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవాలి, హాఫ్ పే చేసుకొని. ఇక్కడికి వచ్చిన తర్వాత రిమైనింగ్ పేమెంట్ చేసి మీ ప్రూఫ్స్ ఇచ్చేసి రూమ్ కీస్ తీసుకుంటారు, వచ్చేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ ఇది 12:30కి చెక్ ఇన్ ఉంటుంది, నెక్స్ట్ డే 10కి చెక్అవుట్ ఉంటుంది అనమాట. సో మీరు లంచ్ ఇక్కడే చేయొచ్చు, లేకపోతే బయటనే చేయొచ్చు, అది మీ ఇష్టం. రూమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఉన్న రెస్టారెంట్కి. సో మీరు లంచ్ ఇక్కడే చేయొచ్చు. అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఏమో 7:30 నుంచి 10 వరకు ఉంటుంది, ఈవినింగ్ 3:30 నుంచి 7 వరకు ఉంటుంది. ప్రైవేట్ బీచ్ వీళ్ళ దాని నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి, బీచ్ లోపలికి. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్విమ్మింగ్ పూల్లో ఏమైనా కొంచెం టైం స్పెండ్ చేసుకొని మీరు చెక్అవుట్ చేసేయచ్చు. సో మేము లాస్ట్ ఇది కవర్ చేస్తున్నది ఇంతే అండి ఈ రిసార్ట్ గురించి. రిమైనింగ్ మేము బీచ్లో మా పాప బర్త్డే చేయాలనుకున్నాం కదా, అది కవర్ చేస్తాను ఈ వీడియోలో. దట్స్ ఇట్. మీకు ఏమైనా ఈ బీచ్ గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి, ఐ విల్ రిప్లై.